కామారెడ్డి జిల్లాలో బీబీపేట మండలం యాడారం గ్రామంలో చిక్కుకున్న 9 మంది పొలం పనుల కోసం వచ్చినట్లుగా సమాచారం. గారికి విన్నవిస్తున్నాము. ఇది ప్రొద్దున నుంచి ప్రతి ఒక్క అధికారికి, సిఐకి, మన కలెక్టర్ గారికి, మన ఎస్పీ గారికి, అందరి అధికారులకు కూడా, ఎస్ఐ గారికి, సిఐ గారికి, చాలా మందికి అధికారులకు ఫోన్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పటివరకు ఎలాంటి సహాయక చర్యలు మాకు అందలేదు. ఇంకా ఉధృతి ఎక్కువైపోయింది. వరద ఉధృతి ఎక్కువ కావడం వల్ల మాకు కొద్దిగా చాలా భయాందోళనకు గురవుతున్నాము. కాబట్టి మీరు గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాము. మాకు తక్షణ సాయం అందియాలండి. మేమందరం కూడా సీఎం గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాము. ఇది ప్రొద్దున నుంచి ప్రతి ఒక్క అధికారికి, సిఐకి, మన కలెక్టర్ గారికి, మన ఎస్పీ గారికి, అందరి అధికారులకు కూడా, ఎస్ఐ గారికి, సిఐ గారికి, చాలా మందికి అధికారులకు ఫోన్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పటివరకు ఎలాంటి సహాయక చర్యలు మాకు అందలేదు. ఇంకా ఉధృతి ఎక్కువైపోయింది. వరద ఉధృతి ఎక్కువ కావడం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బీబీపేట మండలం యాడారం గ్రామంలో 9 మంది వరదలో చిక్కుకున్నారు. ప్రస్తుతం వరదలో చిక్కుకున్న వ్యక్తి శ్రవణ్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. హలో అండి శ్రవణ్ గారు, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? మేము ఇక్కడ వరదలో ఉన్నాం మ్యామ్. అక్కడ అధికారులకు మీరు సమాచారం అందించారా? వాళ్ళు ఏం చెప్పారు? సహాయక చర్యలకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారండి? మీకు ఏమైనా వారు మాట్లాడారా మీతో? సాయం వస్తున్నా హాఫ్ అన్ అవర్ కోపర్ అప్డేట్ చేస్తూనే ఉన్నారు. లైఫ్ జాకెట్ అన్నారు, ఫుడ్ అన్నారు. మధ్యాహ్నం 2 నుంచి మాట్లాడుతున్నాం మ్యామ్. హెలికాప్టర్ అన్నారు, హెలికాప్టర్ ఖరాబ్ అయిందని చెప్తున్నారు. మంత్రులు తిరగనీకేమో హెలికాప్టర్లకు పనిచేస్తాయి. సామాన్య ప్రజలు తిరగనీకి మేము ప్రాణహానిలో ఉన్నాం మ్యామ్. 2 గంటల నుంచి ఫోన్ చేస్తున్నాం. ఇంతవరకు మాకు ఏమీ లేదు. ముఖాల మట్టికి నీళ్ళు వచ్చినాయి. చెట్లను పట్టుకొని వేలాడుతున్నాం. ఇక్కడ పరిస్థితి అంతా దీనంగా ఉంది మ్యామ్. ఎవరు రెస్పాండ్ అవుతలేరు. ఓకే, అంటే మీరు అధికారులను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? చేశాము. ఎక్కడి నుంచి వే వస్తలేదని చెప్తున్నారు. ఎలిఫాడ్ అన్నారు, ఏదో అన్నారు, లైఫ్ జాకెట్ అన్నారు. ఇంతవరకు సహాయ చర్య లేదు. ఎవరు లేరు. గ్రామ ప్రజలంతా మా గురించి అమ్మా నాన్నలు అందరూ ఎదురు చూస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇందల్లా మా ఫోన్ లో కూడా ఛార్జింగ్ అయిపోవడానికి వచ్చింది మేడం. మొత్తం ఎంతమంది ఉన్నారండి అక్కడ? 9 మంది అండి. ఓకే, సో అక్కడ అంటే మీరు అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే హెలికాప్టర్ పంపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇంకా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏదైనా ఉందా అండి మిమ్మల్ని అక్కడి నుంచి రక్షించడానికి? రిపేర్ లో ఉందని చెప్తున్నారు మేడం. ఓకే, ఆల్టర్నేట్ సొల్యూషన్ దిశగా ఏమైనా ఆలోచిస్తున్నామని చెప్తున్నారండి? లేదండి, మాకు చుట్టుపక్కల మొత్తం మిడిమానే 2 వాగులు ఉన్నాయి మేడం. బీపేట చెరువు అన్ఎక్స్పెక్టెడ్ గా దాన్ని తీయడం ఎత్తడం వల్ల మాకు ఫ్లో వచ్చేసి మేము చిక్కున్నాం మేడం. ఇక్కడ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేము ముందు పొలం పనికి పోయేటప్పుడు ఎటువంటి వరద లేదు, వర్షం లేదు. ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా అది ఒక గేట్లు ఎత్తడం వల్ల అక్కడ బీపేట గ్రామం నుంచి వరదం వల్ల మేము ఇక్కడ ముప్పుకు గురైనాం మేడం. అంటే మీరు పొలం పనులకు వెళ్ళేటప్పుడు వర్షం లేదు, వరద లేదు అని చెప్తున్నారు. అంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అక్కడ గేట్స్ ఓపెన్ చేశారంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా? గేట్స్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కొంచెం వచ్చేది ఏంటంటే అక్కడ ఫ్లో అయ్యి నీరు ఊరు గ్రామంతో ఇచ్చి కట్టదైపోయే పరిస్థితులలో ఇక్కడ ఇదిసారి ఎక్కువ చేశారని ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్తున్నారు. అంటే మేము పొద్దు నుంచి చూసేటప్పుడు లేని వరద ఆ ఒక 10 నిమిషాలలో అన్ని గజాల ఎత్తుకు ఇలా వస్తుంది మేడం వాటర్. రైట్ శ్రవణ్. ఇక మరొక వ్యక్తి వికాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వికాస్. హలో వికాస్. హలో మేడం, మేము ఇక్కడ చిక్కుకున్నాం మేడం. 9 మందిని చిక్కుకున్నాం మేడం. ఇక్కడనే చెప్పండి. 9 మంది ఇక్కడనే చిక్కిపోయినాం మేడం. మాకు అసలు ఎలాంటి సహాయ చర్యలు కూడా ఇప్పటికి అందలేదు. వికాస్, మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు పొలం పనికి? మేడం మీరు ఎన్ని గంటలకు వెళ్ళారండి? మీ పొలం పనికి ఎన్ని గంటలకు వెళ్ళారు? మేము 12:30కు అట్లా వెళ్ళాం మేడం. ఓకే, అయితే మాకు వాన లేదు, ఏం లేదు. వాన తక్కువనే ఉండే, వరద కూడా ఎక్కువ లేకుండే. అది ఏమైందేమో అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా ఒక్కసారి వరద ఉధృతం ఎక్కువైపోయింది. ఎక్కువ అవడం వల్ల మేము దాటుదామని చూసరికి బ్రిడ్జి ఆల్రెడీ దాని పక్కకున్న అక్కడ ప్లేస్ మొత్తం కుంగిపోయింది. బ్రిడ్జి కూడా కూలిపోయింది మేడం. ఇక మేము అక్కడ వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మా చుట్టుపక్కల మొత్తం 40 వైపులా నీళ్ళే కమ్మేసాం మేడం. మేము మధ్యలో ఉండిపోయాం ఇప్పుడు.
అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ నెలకొందండి? అంటే భారీ వర్షాల నేపథ్యంలో ఇట్లా ఒకేసారి గేట్స్ వదలటం అలాంటి మీ గ్రామంకి ఎప్పుడైనా వరదలు ఇలా సంభవించడం ఏమైనా జరిగిందా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గేట్లు ఎత్తారని చెప్తున్నారు కదా. గేట్లు ఏం లేవు మేడం. యాక్చువల్ ఏంటంటే అసలు మాకు గేట్లు అలాంటివి ఏమీ లేవు. మాకు గేట్లు ఉన్న ప్రాంతం కాదు, మాది ఏంటంటే చెరువు ఉన్న ప్రాంతమే. కాకపోతే ఇలాంటి పరిస్థితి మేము పుట్టినప్పటి నుంచి గత 32 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇది ఫస్ట్ టైం మేడం. ఈ విధంగా ఈ పరిస్థితి రావడం చాలా దురదృష్టకరంగాని ఇది ఫస్ట్ టైం మేడం మాకు రావడం. ఓకే, మీరు 12 గంటలు ఆ ప్రాంతంలో వెళ్ళినామని చెప్తున్నారు కదా, అప్పటి నుంచి మీరు అంటే ఆల్ ఆఫ్ సడన్ గా వరద వచ్చింది, మీకు ఏ టైంలో తెలిసిందండి ఇట్లా మాకు వరద వచ్చిందని చెప్పేసి మాకు ఇళ్ళ నుంచి కాల్ చేశారు మేడం. అక్కడ నుంచి మాకు ఏంటంటే మా అంటే 500 మీటర్స్ దూరం ఉంటుంది, అంటే 1/2 కిలోమీటర్ దూరమే ఉంటుంది మా ఊరికి ఉండి మాకు. ఓకే ఓకే వికాస్, థ్యాంక్ యూ.